రోజుకి నీవు నీ అన్న చేసే ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఆపితే మంచిది. సింహం ముందుకొచ్చి కాకిలా కారు కోతలకు వస్తున్నావు. ఎవడిరా నువ్వు? నీలాంటి రౌడీలకు రౌడీ సింహాన్ని, అన్న లాంటి రాజకీయ నాయకులకు టోటల్ గా ఎంత చూడటానికి వచ్చిన టైగర్ టైగర్ టైగర్. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు. నేనెవరో తెలుసా? ది గ్రేట్ దేవరాజ్ తమ్ముణ్ణి. ఆపరా యాదవ సోది. నీ అన్న గురించి నాకు మొత్తం తెలుసు. వెళ్ళి వాడికి చెప్పు, త్వరలోనే కలుస్తానని. మర్యాదగా మా మాట విని అడ్డు తప్పుకు. నీకు ప్రాణాలైనా మిగులుతాయి. అవును రాండి, మీరు పెట్టే ప్రాణభయంతో నేను బతకాలి. అవును, అలాగేనా? అది అంటాననుకున్నావా? నీవు నీ అన్న చేసే ఆగడాలు ఆపడం కోసం కథన రంగంలో కాలు పెట్టిన కోతమ్మ సింహాన్నిరా. అన్న దేవరా సంగం నీకు పూర్తిగా తెలియదు కాబోలు. అందుకేలా వెర్రవేగుతున్నావు. ఈ రాయలసీమలో రౌడీసాన్ని ఒకే చక్రంపై నడుపుతున్నాడు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందామో, అది నా బ్లడ్ లో ఉందిరా. బ్లడ్ ఫుల్. అది రాష్ట్ర రాజకీయాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని బ్యాడ్లతో సహా పెక్కలించే వరకు తప్పని ఉగ్ర సింహం ఈ నరసింహం. ఈ దేశానికి ఆ రౌడీయిజానికి పడగొట్టి నలేసి వాయిదా చేస్తున్నా. గెలుపు నీదా నాదా చూస్తున్నా. వస్తా, మళ్ళీ వస్తా, చూస్తా. రే రణధీర్, కారు కోతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. నన్ను కెలిగితే కొట్టే రకం కాదు, గెలుపుని కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. పడితే కొట్టే రకం కాదు, వెంట పడి వేటాడి కొట్టే రకం. ఓకే, నీ అన్న ఎమ్మెల్యే అని కదా తెగ బిర్ర బిగుతున్నావు కదా. నిజ వర్గంలో నెక్స్ట్ ఎలక్షన్ కి నా మనిషిని నిలబెడతా. ఎలా గెలుస్తారో చూస్తా. ఇక మీరు గెలవాలి, ఓడిపోవాలనేది దైవ నిర్ణయం. కాలి మీరు కాని ఓడారు. ఒక్కొక్కడికి ఉత్త పోయిస్తా. మీరు సాగించే సమరాన్ని చేసి దమ్మేంటో చూపిస్తా.